హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో గోంగూర పచ్చడి చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు 4 కట్టల గోంగూర తీసుకున్నాను. ఇది మొత్తం ఒలిచేసుకుని ఒక గిన్నెలో నీట్గా కడిగేసుకున్నాను. 3 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. కడిగేసిన తర్వాత గిన్నెలో పెట్టేసుకున్నాను. గిన్నెలో పెట్టేసి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది ఉడకబెట్టుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించేసి గిన్నెలో పెట్టేసుకున్న తర్వాత ఉడకబెట్టుకుందాం. బాగా వాష్ చేసుకోవాలండి. ఒక పెద్ద వెడల్పు దాంట్లో వేసుకుని ఉడుకుతుంది. మధ్యలో చూశాను, పైదంతా ఉడకదు కదా, అడుగుది పైకి తిరిగేస్తున్నాను. ఈ గోంగూరని ఇలా మిక్స్ చేసుకోవాలి. అడుగుది పైకి, పైకి లాస్ట్ పైకి. అలా కాసేపు వాటర్ అంతా పోతే బాగా ఉడికిపోయిందండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే బాగా ఉడికిపోయింది. వాటర్ అంతా అయిపోయింది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. దీనికి సరిపడా ఎండుమిర్చి తీసుకుందాం మనం. ఇలా ఉడకాలండి. నాలుగు కట్టలకు సరిపడా నేను ఇలా మీడియం సైజ్ గోంగూర 4 కట్టలు తీసుకున్నానండి. వాటికి నేను 25 ఎండుమిర్చి తీసుకున్నాను. కారం తక్కువ తినే కారం తక్కువ వేసుకోండి. మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ అయిన తర్వాత ఇలా అయిందండి. నేను బాగా మెత్తగా చేసుకోలేదు. రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు ఇక్కడ రోల్ అందుబాటులో లేక నేను మిక్సీ వేస్తున్నాను. 2 టైప్స్లో చేసుకోవచ్చు. నేను ఇలా ఉడకబెట్టింది కాకుండా గోంగూర బాగా ఆరబెట్టి నూనెలో వేపుకుని చేసుకుంటే ఇంకా నిల్వ ఉంటుందండి. ఇది 1 వీక్ మాత్రమే నిల్వ ఉంటుంది. 4 డేస్ ఉంటుంది బయట ఉంచితే. ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ ఉంటుంది. 10 వెల్లుల్లి రేకులు, 1 స్పూన్ జీలకర్ర వేసాను కదండి. 25 ఎండుమిర్చి, ఇంకా ఉడకబెట్టిన గోంగూరని కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు వేసి మిక్సీ పెట్టేద్దాం. రోట్లో చేసుకునే వాళ్ళు అయితే కొంచెం ఉల్లిపాయ టేస్ట్ నచ్చేవాళ్ళు కొంచెం ఉల్లిపాయలు లాస్ట్లో మొత్తం పచ్చడి అంతా అయిపోయిన తర్వాత నూరుకోవడం, లాస్ట్లో ఆ ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా వేసుకుని అలా కదిపి చేస్తే అన్నం మధ్యలో తింటూ ఉంటే బాగుంటుందండి. ఇలా నచ్చేవాళ్ళు ఇలా చేసుకోండి, అలా నచ్చేవాళ్ళు అలా చేసుకోండి. మిక్సీ వేసేసుకున్నానండి. ఇలా పేస్ట్ లాగా అయింది. రోట్లో చేసుకుంటే బాగుంటుంది మిక్సీలో కంటే. ఇలా వచ్చింది కదండి. తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఎండుమిర్చి చెప్పిన దాంట్లోనే తాలింపు పెట్టేస్తాను. ఇంకా ఆవాలు, సాయిపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయిన తర్వాత గోంగూర పచ్చడిని దీంట్లో కలిపేద్దాం. కొంచెం ఇంకా వేగాలండి. ఎగిపోయింది.
ఇంకా గోంగూర తీసి వేసేసుకుందాం. రైంది తాలింపు పెట్టేసాను. గిన్నెలో తీసేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి మీకు. గోంగూర పచ్చడి